బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెలగక్కుతూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పుపిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత దుమ్మెత్తిపోస్తారో అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ కవచంలాగా ఏర్పడి వాళ్ళు చేసిన లంగతనాలు లఫంగితనాలు దొంగతనాలు నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజును చూస్తామంటే తెలుస్తూ ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది. తోటయ్య గారు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం లజ్జ అనేది ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి. ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారిని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా? మీ నాయకులు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన తతంగాన్ని మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. లై డిటెక్టర్కు మేము సిద్ధంగా ఉన్నాం అని సవాలు విసురుతూ ఉన్నాం, స్వీకరించని చెప్పి. ఇదే సిగ్గు శరం సోయి గతంలో విసిరినప్పుడు లేదా? డ్రగ్స్ స్వీకరించినావు, వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్టులకు సిద్ధంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్ను అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించినవా? తూకం ముడిచి ధన్వాద ఫామ్ హౌస్లో అనుకున్న చరిత్ర మీ కేటీఆర్ గారిది. ఇంకేదో ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి పబ్బం గడుపుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి? గత 10 సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో కావచ్చు, అలాగే మైహోం రామేశ్వరరావుతో కావచ్చు, మైటా సత్యం ద్వారా కావచ్చు, ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్టులను పెంచి పోషించి తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోచుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట్ల కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పచెప్పినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దోపిడీని, మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని తరిమేసిరు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టిరు. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం, ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతిబాహ్యమైన పదాలను మేము ఖండిస్తూ ఉన్నాం. బూట్లు నాకే చరిత్ర మీ కేటీ రామారావు గారిది. మరి మీది సంకల్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆగయ్య గారు తెలుసుకోవాలి. మాట్లాడచ్చు ప్రెస్ మీట్లలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు, హైదరాబాద్ నుంచి స్క్రిప్ట్ రాసిచ్చి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు, కానీ నిజం తెలుసుకొని మాట్లాడాలి. 100 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఇసుక ద్వారా తీసుకోబోతున్నప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ డిటెక్టర్ సిద్దామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నో అరాచకాలు జరిగినాయి, హాస్టల్ వేదికగా, గ్రామాల్లో వేదికగా, భూ కబ్జాల వేదికగా. ఇవన్నిటికీ మీ కేటీ రామారావు గారికి సంబంధం ఉందా లేదా అనేది మీరు ముందుగా తెలియజేయాలి. ఇవన్నీ దాచిపెట్టి ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో ప్రజలను ఏమార్పాటు గురి చేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా నిన్న రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో సంపద కొరవైన సంపదను మీరు ఖాళీ చేసిన, 1000 కోట్లు మీరు దోపిడీకి గురి చేసిన, 100 ఎకరాలు కబ్జాకు గురి చేసిన తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాటన్నిటినీ తట్టుకొని ప్రజలు కష్టాలు అనుభవించొద్దని, అభివృద్ధి చెందాలి, సంక్షేమం అభివృద్ధి గాడిన పడాలి, ప్రజలకు అన్ని అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరితపించి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రజా పాలనలో ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం మీకు బాధగా అనిపించవచ్చు. అలాగే
గృహిణులకు వంట సరుకు కోసం చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు నిన్నటి చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడిన తీరు చూస్తూనే తెలుస్తూ ఉంది. ప్రజలను ఏమరపాటు మర్చి వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చే విధంగా ఈరోజు కేటీ రామారావు గారు అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఏసీబీ నోటీసులు అనుకుంటూ ఇక్కడ కాలక్షేపం చేసే ఉద్దేశంతో తను మాట్లాడుతాను. అయ్యా తోట ఆగయ్య గారు, మీ పరిపాలనలో నిన్న మొన్న పేపర్లో చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన అరాచకం ఇల్లులోకి వచ్చిన తరుణంలో ప్రజలు పరిచే విధంగా ఈరోజు ఇక్కడ తతంగం కనబడతా ఉంది. సెస్లో సుమారు కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేసిర్రు. దాని మీద ఎంక్వైరీకి ఇస్తే ఆ ఫైళ్లు కాలిపోయిన సందర్భాన్ని ఈరోజు మన పత్రికల్లో చూడడం జరుగుతూ ఉంది. అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేదానికి సంకేతం ఒకటి. అలాగే అదే సెస్ ద్వారా మున్సిపల్ చైర్మన్ గారి భర్త జిందాన్ చక్రపాణి గారు టౌన్ అధ్యక్షులుగా ఉంటాడు. తను సొంతంగా ఒక బార్ నడిపించుకుంటా ఉన్నాడు. ఆ బార్కు కరెంటు బిల్లు సుమారు 6 లక్షల రూపాయలు బకాయి ఉంటే ఇంతవరకు కూడా కట్టని పాపాన పోలేదని చెప్పి పత్రికల్లో చూడడం జరుగుతూ ఉంది. అలాగే మిషన్ భగీరథ పేరు మీద పాతదానికే ఏదో కలర్ పూతలు పెట్టి బిల్లులు తీసుకునే చరిత్ర కనబడతా ఉంది. ఈ విధంగా ఈ ప్రాంతంలో కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజా సంపద విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులను చేసిర్రు. అడిగిన ఒక ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర మీరు పెట్టుకొని ఈరోజు చట్టపరంగా న్యాయబద్ధంగా ఏసీబీ వాళ్ళు ఏదైతే ఫార్ములా ఈ కేసు అది ఉన్నదో అందులో జరిగిన అవకతవకలు అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే డిపార్ట్మెంట్కు అనుసంధానంగా తెలియకుండా మంత్రుల ప్రమేయం లేకుండా సొంతంగా 50 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని చెప్పి నిజాలు తెలిస్తేనే ఈరోజు తనకు నోటీసులు పంపించడం జరిగింది. అలాగే ధన్వాడ బహుమతికి సంబంధించి తప్పుడు మార్గాన బహుమతులు కట్టుకొని పరిపాలన కొనసాగించడం చెప్పి దానిపైన ఇంకా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పైన మీ సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ ఎమ్మెల్యేని నమ్మకుండా మీ కేటీ రామారావు గారు సిరిసిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల సైతం వాళ్ళ ఇంట్లో కూడా సీసీ ఫుటేజ్ పెట్టి వాళ్ళ సొంత రహస్యాలను నిండుకునే నీచ చరిత్ర కలిగిన మీ కేటీ రామారావు గారికి ఇవాళ వంత వాడడం అంటే ఇది బాగా సిగ్గుమాల చర్య, పనికిమాల చర్యగా మేము చెప్తా ఉన్నాం. తోట ఆగయ్య గారు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా మీకు ఏమన్నా విచక్షణ ఉంటే ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ కేటీ రామారావు గారి మీద తీసుకోవాలంటే మీరు కోరాలి. లైట్ డిటెక్టర్ నిజంగా మీరు మీ నాయకులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనిపించవచ్చు రైతులకు పూర్తి మద్దతు ధర చెల్లిస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, త్వరితగతిన వారికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇవ్వడం, అలాగే ఏదైతే సన్న వడ్లాలు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం, అదండి కార్యక్రమమైనా జరుగుకుంటూ పోతున్న కార్యక్రమం. 10 సంవత్సరాలలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన చరిత్ర లేదు. ఇప్పటి వరకు ఆ చూసే చరిత్ర మీది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగొట్టిన చరిత్ర మీది, ఆరోగ్యశ్రీ ఎగొట్టిన చరిత్ర మీది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీరు చేసిన పాపాలు కావచ్చు, మీరు చేసిన దౌర్జన్యం కావచ్చు, కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటి మీద నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు లైట్ డిటెక్టర్ కావాలి. అటువంటి ఏమన్నా టెస్టులు ఉంటే మీరు చేయించుకోవాలి. ఇన్ని అబద్ధాలతోని మీరు పరిపాలన కొనసాగించారో అన్ని అబద్ధాలను ప్రజలు తిప్పికొట్టిరు. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అందిస్తుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులను మేము కోరుతా ఉన్నాం. ఇంకొకసారి నిజాలు తెలుసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించే ఉద్దేశంతో ప్రవర్తన చేస్తే తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు దొంగ నోట్లలో పట్టుబడి అని చెప్పి పదే మీరు చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మాకు మాట్లాడడానికి చాలా ఉంది. మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా వాళ్ళ దగ్గరికి వచ్చి బతిలాడి మేము అమ్ముడు పోతాం రా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మమ్మల్ని తీసుకోండి అని చెప్పి మా దగ్గరికి వచ్చి వాళ్ళు కాళ్ళ వాడి మొక్కుతేనే సరే తులసో పత్రం అని చెప్పి కానీ మాట్లాడే కాదు తప్ప. కానీ అంత పనికిమాలిన విషయాలు మీరు ఎన్ని నీచ సంస్కృతి చేసిరో, ఎంతమందిని భయప్రాంతాలకు గురి చేసి కొనుక్కున్నారో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీరు కొనుక్కున్న చరిత్ర మీకుండే. ఇవన్నీ మర్చిపోయి
పదే ఒకటే అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త చేస్తాను. నిజంగా ఈ రాష్ట్రంలో అరాచకం జరగలేదు, ప్రజలను సాక్షులుగా పెట్టి మేము దోసుకోలేదు, నిజంగా రైతులను నిండా ముంచలేదనే చిత్తశుద్ధి మీకుంటే కేటీ రామారావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, జిల్లా యంత్రాంగంలో ఎవరున్నా మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా లై డిటెక్టర్కు సిద్ధపడాలి. మేము విసురున్న సవాలు మీరు స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.